వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. సోషల్ మీడియా పోస్టింగ్స్ వ్యవహారంలో పెద్ద తలకాయలు భరతం పట్టేందుకు సిఐడి సిద్ధమవుతుంది. ఇప్పటి వరకు సోషల్ మీడియా పోస్టింగ్ల వివాదంలో పలువురిని అరెస్టు చేసిన ఎటువంటి ఫలితం లేదని భావిస్తున్న సిఐడి తెర వెనుక పాత్రధారులపై దృష్టి సారించింది. అసలు సోషల్ మీడియా పోస్టింగ్స్ వ్యవహారంలో తెర వెనుక ఉన్న పెద్దలు ఎవ్వరన్న దానిపై ఆరా తీస్తుంది. ఆ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి పేరు ఫోకస్ అవుతుంది. సోషల్ మీడియా పోస్టింగ్ల వివాదంలో వైసీపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమందిని ఈ విషయంపై అరెస్టు చేశారు. తీగ లాగితే డొంక కదిలినట్టుగా సోషల్ మీడియా పోస్టింగ్ల వ్యవహారం సజ్జల భార్గవరెడ్డి చుట్టూ తిరగటంతో ఈ దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వ్యవహారాలు పర్యవేక్షించిన సజ్జల భార్గవరెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా వైసీపీ తరపున కీలక పాత్ర పోషించిన ఆయనపై వరుసగా రాష్ట్రంలో కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు నమోదైన 8 కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం భార్గవరెడ్డి ప్రయత్నిస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించిన ఆయన తాజాగా ఇదే కేసులో సుప్రీంకోర్టులో సైతం పిటిషన్ దాఖలు చేశారు. అయితే సజ్జల భార్గవరెడ్డి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ స్పష్టం చేసింది. ఆ పిటిషన్లు హైకోర్టు ఎల్లుండికి విచారించనుంది. ఇక మరోవైపు రోజు రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా భార్గవరెడ్డిపై నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటి వరకు 13 పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియా పోస్టింగ్ వ్యవహారంలో భార్గవరెడ్డి సూత్రధారని పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా సజ్జల భార్గవరెడ్డి ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలను నియమించి ఎడిటెడ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు, బూతు కంటెంట్ తో పోస్టింగ్లు పెట్టించారని రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. అదేంటో కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి భార్గవరెడ్డి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. తన న్యాయవాదులతో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు వేయిస్తున్నారు. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా పోస్టింగ్ వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవటంతో పోస్టింగ్స్ వ్యవహారంలో తెర వెనుక సూత్రధారులు, పాత్రధారులు ఎవరు అనే కోణంలో సిఐడి దర్యాప్తు చేస్తుంది. భార్గవరెడ్డి ఆచూకీలు లభ్యం కాకపోవడంతో ఆయన పైన లుకౌట్ నోటీసులు జారీ చేసి విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు భార్గవరెడ్డి ఆచూకీ కోసం వైసీపీ నేతలు, సజ్జల సన్నిహితులను, భార్గవ్ డ్రైవర్ తో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా పనిచేస్తున్న వారందరినీ పిలిచి పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే 50 మందికి పైగా సోషల్ మీడియా కార్యకర్తలపై సిఐడి కేసు నమోదు చేసింది. వారిని విచారించి వారి వివరాలు నమోదు చేసుకుని వారి బ్యాంకు ఖాతాలను పరిశీలించడంతో పాటు ఎవరు ఈ పోస్టింగ్ల వ్యవహారంలో ఉన్నారు, ఎవరి ఆదేశాలతో సోషల్ మీడియా వేదిక పోస్టులు పెట్టారు, మార్ఫింగ్ ఫోటోలు ఎవరు ఇచ్చారు, ఎడిట్ చేసిన వీడియోలను ఎవరు పంపారు అని ఆరా తీస్తున్నారు. అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల సోషల్ మీడియా పోస్టింగ్స్ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో మరింత అలర్ట్ అయిన పోలీసులు సజ్జల భార్గవ్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. మరి ఈ వ్యవహారంలో అతనికి హైకోర్టులో ఊరట లభిస్తుందో లేకపోతే ఊచలు లెక్క పెట్టవలసి వస్తుందో వేచి చూడాలి. మరి